చూడొచ్చు. పాలు పొంగిచ్చినాం. ఇప్పుడు పాలు పొంగియడం అంటే పాలు మనము ఏదైతే బగోన్లో పెట్టి మనం పొయ్యి వెలిగిస్తామో పాలు పొంగి కింద పడితే ఇల్లు అంతా అభివృద్ధి చెందుతుందని మనము పాలు పొంగిస్తాము ఇంట్లో. పాలు పొంగి మొత్తం కింద పడేదాకా చూడొచ్చు. పొంగినాయి. ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు దేవుణ్ణి నేను ఇన్ని రోజులు రెనోవేట్ చేసినందుకు ఆ నవగ్రహాలకు, వాస్తు పురుషునికి అందరికీ మొక్కుతూ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. ఆర్ నేను ఇప్పుడు ఏం చెప్పినా అంటే ఇదే కొబ్బరికాయ ఈ బండ మీద కొట్టలే, నేను టైల్ మీదే డైరెక్ట్ కొట్టిన. ఇప్పుడు అదే చెప్పిన, టైల్ మీద నేను కొబ్బరికాయ కొట్టిన, టైల్ పగలలేదు. అంటే టైల్ పెట్టి కెమికల్తో పర్ఫెక్ట్ పెడితే ఇట్లా కొబ్బరికాయ కొట్టిన టైల్ పగలదు. టైల్ మీద కొబ్బరికాయ మామూలుగా కొట్టరు, పగులుతాయని. బికాస్ కింద సిమెంట్ సరిగా ఉండదు అందుకు. సో అది ఇప్పుడు నేను అది చెప్పిన, ఇక్కడ నేను టైల్ మీద కొబ్బరికాయ కొట్టిన టైల్ పగలలేదని. ఇప్పుడు హోమం ఇట్లా యాక్చువల్లీ పంతుల్ని పిలిచి ఏం చేపియలే. పంతుల్ని పిలిచి మొత్తం ఇల్లు రెనోవేట్ అయినాక చేస్తా. ఇప్పుడు నేను డైలీ హోమం చేస్తా. నిత్య హోమం నా యూట్యూబ్లో వీడియోస్ బి ఉంటాయి, 5D ఎనర్జీ సొల్యూషన్స్లో. నిత్య హోమం డైలీ చేస్తా. ఆ రోజు అక్కడ చేసిన నెయ్యితో మీరు చూడవచ్చు. చాలా సింపుల్ హోమం. చిన్న అవన్ కుండతోని చిన్న పిడక పెట్టి మనము చేయొచ్చు. చాలా వితిన్ 10-15 మినిట్స్లో అయ్యే హోమం ఇది. ఈ రకంగా ఇంట్లో హోమం ప్రక్రియ జరుగుతుంది. సో హోమంలో మామూలుగా నెయ్యిల ఒత్తులు ముంచి మనము కుడక మీద పెడతాం. సో ఒత్తులు ఇప్పుడు పెట్టాలి. సో అదే ఒత్తులు దూలడడం అవుతుంది. సో ఆల్రెడీ ఒత్తులు 2 నెయ్యి ఒక డబ్బా ఉంటే డబ్బాలో ఉండే. సో ఆ డబ్బా నెయ్యిని కరిగించి అవన్ కుండలో ఉడకబెట్టి చిన్న పిడక ఉంటుంది, మనం పూజా స్టోర్లో ఈజీగా దొరికిపోతుంది. నేను మొత్తం ఇది శంషాబాద్లో ఆశ్రమ్ బాబాజీ ఆశ్రమం ఉంది. అక్కడ నేను ఒకటేసారి 300-400 పిడకలు నేను తెచ్చి పెట్టుకుంటా, డైలీ వాడుతుంది. సో మీరు ఈ టైప్ పిడకలు కావాలంటే నేను అడ్రస్ పెడితే అక్కడ పోయి తీసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. సో పిడకకు నేనేం చేస్తున్నా అంటే హోల్ పెడుతున్నా. ఎందుకంటే మనం అక్కడ పిడకలో ఒత్తు వెలిగించినప్పుడు ఫైర్ ఎగ్జాక్ట్ దాంట్లో మధ్య నుంచి రావాలని ఆ రకంగా ప్రతిసారి నేను పిడక మధ్యలో హోల్ పెడతా. చూడొచ్చు మీరు. ఇప్పుడు ఒత్తులు నెయ్యిలో ముంచి పెట్టడం జరిగింది. ఇప్పుడు
ఒత్తిని వెలిగేయడం జరుగుతుంది. చాలా సింపుల్ హోమం. ప్రతి ఇంట్లో ప్రతిరోజు చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్స్ కానీ ఏమన్నా దోషాలు కానీ వెళ్ళిపోతాయి. పిడక పెట్టి నేను హోమం పిడక మీద నెయ్యి చల్లుతున్నా, నెయ్యి ఆహుతి ఇస్తున్నా. ఫస్ట్ ఆహుతి శివశక్తికి, ఆరు సెకండ్ ఆహుతి బ్రహ్మ విష్ణు మహేశ్వర్కి, థర్డ్ ఆహుతి లక్ష్మీ సరస్వతి పార్వతికి, ఫోర్త్ ఆహుతి 5 ఎలిమెంట్స్ పంచభూతాలకి. ఇది సూక్ష్మంగా ఎవరైతే మనకు హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ, భౌతికంగా ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ. అట్లనే ఇప్పుడు మనం ఇంటి పూజ చేస్తున్నందుకు నగరాలకు, అట్లనే వాస్తు పురుషునికి ఇవ్వచ్చు. సో దానిపైన అవన్ సామాగ్రి మనకు బయట దొరికిపోతుంది. 108 మూలికలతోని దొరుకుతుంది. సో అది మనం ఇప్పుడు ఆ పిడిక మీద అవన్ సామాగ్రి పెడుతున్నాం. ఇది ఈ రకంగా చాలా ఈజీగా సింపుల్గా మీకు గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రం చదవచ్చు, లేకుంటే ఓం నమః శివాయ మీరు చేయొచ్చు, డైలీ చేయొచ్చు. నేను ఫస్ట్ ఎట్లా ఆవతి ఏమేమి చెప్పించినో ఆ రకంగా మీరు చాలా ఈజీగా చేయొచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఈజీ. అవన్ నిత్య హోమం. సో ఇంటిలో ఉన్న వాళ్ళందరూ అవన్లో నెయ్యితో ఆహుతి ఇవ్వచ్చు సామాగ్రితో. ఇది ఈరోజు